జనసేన పార్టీలో చేరడానికి నాయకులు ఆసక్తి చూపుతున్నారా? 2029 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారా అంటే ఇప్పుడు నిజమనే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో నిలబడే నాయకులకు మద్దతు పలికిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇకపై తామే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రావాలంటే జనసేన పార్టీనే సరైన ఛాయిస్ అని అనుకుంటున్నారట. టీడీపీ టికెట్ దక్కే అవకాశం లేదని అంచనా వేసుకుంటున్న కొంతమంది జనసేన వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ప్రచారం ఎంతవరకు నిజం? పార్టీ మారే నాయకులు ఎవరు? అధికార కూటమి ప్రభుత్వంలోని ప్రధాన పార్టీ తెలుగుదేశంలో అసంతృప్తులు ఎక్కువవుతున్నారా? ఇదే పార్టీలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే అనుమానంతో ఉన్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. టీడీపీలో సీనియర్లుగా ముద్రపడిన చాలా మందికి 2024 ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు. యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే కారణంతో చాలా మందిని చంద్రబాబు పక్కన పెట్టారు. దీంతో వచ్చేసారైనా టికెట్ దక్కుతుందా అనే అనుమానాలు నాయకుల్లో పెరిగిపోతున్నాయట. ఈ నేపథ్యంలోనే ముందుగానే టికెట్ వచ్చే పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీలో ఓవర్లోడ్ అయిందని ఇతర పార్టీ నాయకులు కూడా పెద్దగా రావటం లేదు. దీంతో ఇలాంటి అసంతృప్త నాయకులకు జనసేన అడ్డాగా మారింది. కొత్తగా పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న అనేక మంది జనసేన వైపు చూస్తున్నారట. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకులు లేరు. దీంతో ఆయా నియోజకవర్గాల జనసేన పార్టీ పదవులపై ఇతర పార్టీల నాయకుల కన్ను పడిందట. ప్రస్తుతం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. డిలిమిటేషన్ తరువాత వీటి సంఖ్య 225కు పెరగనుంది. దీంతో మరింత మంది నాయకుల అవసరం జనసేనకు ఉంది. టీడీపీలో ఉన్నా లేదా ఇతర పార్టీల నుంచి చేరినా టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. అందుకే టికెట్ దక్కే అవకాశం లేని పార్టీ కంటే జనసేనలో చేరితే రాజకీయ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నారట. వైసీపీ, టీడీపీ నాయకులు కూడా జనసేన నాయకత్వంలోకి టచ్లోకి వెళ్లారని, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీలో సీనియర్లుగా ముద్రపడిన దేవినేని ఉమా, జవహర్ వంటి వారికి టికెట్లు దక్కలేదు. పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారికే టికెట్లు రాలేదని, అలాంటప్పుడు ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరితే మాత్రం చంద్రబాబు టికెట్ ఇస్తాడా అనే డైలమాలో ఉన్నారట. టీడీపీలో ఆఖరి నిమిషంలో చేరే ఆర్థికంగా బలమైన వారికి ఎన్ఆర్ఐలకు టికెట్లు దక్కుతున్నాయని, యువరక్తం పేరుతో అనేక మంది కొత్త వారికి అలాగే టికెట్లు ఇచ్చారని పలువురు భావిస్తున్నారు. అందుకే జనసేన వంటి పార్టీ అయితే తమకు సేఫ్గా ఉంటుందని అంచనా వేసుకుంటున్నారట. టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు ఇప్పుడు జనసేనలో చేరటానికి పావులు కదుపుతున్నారట. ప్రతిపక్ష వైసీపీతో పాటు టీడీపీ నాయకులు కూడా జనసేన వైపు చూస్తుండటమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జనసేనలో చేరటం వల్ల తమకే అడ్వాంటేజ్ ఉంటుందని, పార్టీలో బలమైన నాయకులు లేకపోవటం వల్ల తమకు ప్రాధాన్యత పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. పైగా కోరుకున్న దగ్గర టికెట్ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయని అంచనా వేసుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నా బలమైన లాబాయింగ్ చేయటం వల్ల జనసేన టికెట్ తెచ్చుకునే వీలుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నట్లు తెలిసిందే. గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి గెలిచారు. అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించగా ఆ పార్టీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందులో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అవనిగడ్డ నుండి మండలి బుద్ధ ప్రసాద్ చివరి నిమిషంలో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. వీళ్ళందరికీ అదృష్టాన్ని గమనించిన పలువురు టీడీపీ నాయకులు పునరాలోచనలో పడ్డారట. టీడీపీలో కొనసాగితే టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, జనసేనలో అయితే తప్పకుండా తమకు టికెట్ వస్తుందని అనుకుంటున్నారట. పైగా కొత్తగా 50 నియోజకవర్గాలు కూడా పెరుగుతుండటం కూడా కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన 2 కమ్మ సామాజిక వర్గం నాయకులు, ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు,
రాయలసీమకు చెందిన ఓ రెడ్డి సామాజిక వర్గం నాయకుడు జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారట. వీళ్ళందరూ టీడీపీలో కీలక నేతలే కావటం విశేషం. టీడీపీలోనే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో అనే అనుమానాలతో పార్టీ మారడానికే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనసేనలోకి వెళ్లాలని, ముందుగానే వెళ్లటం ద్వారా సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారట. అయితే ఇంతమంది కీలక నాయకులు టీడీపీని వదిలి జనసేనలో చేరుతుంటే చంద్రబాబు చూస్తూ ఉంటారా అనేది అనుమానమే. పైగా కూటమిలోని మరో పార్టీలోకి జంప్ అవటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని కూడా చర్చ జరుగుతుంది. కేవలం టికెట్లకు ఆశపడి వచ్చే నాయకులను పవన్ కళ్యాణ్ ఎంత మేరకు రాణిస్తారనేది కూడా కీలక అంశంగా మారింది. మరి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలోకి వెళ్లే వారికి ఎంత మేరకు పార్టీ గేట్లు తెరుస్తుందో వేచి చూడాలి.